వెల్కమ్ టు తెలుగు ఆడియన్స్. ఇవాళ మనం చూడబోయే మూవీ ఏంటంటే ఒక కొరియన్ మూవీ అండి. ఈ మూవీ చూసిన తర్వాత నిజంగానే కర్మ అనేది ఉంటుంది అన్నట్టు మన అందరికీ అనిపిస్తుంది. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత ఎవరైనా ఒక తప్పు చిన్నదిగా చేయాలనుకున్నా ఒకటికి 100 సార్లు ఆలోచిస్తాం. అలా ఉంటుంది ఈ మూవీ. ఈ కొరియన్ పీపుల్ వల్ల మాత్రమే ఇంత దూరానికి కర్మాని ఆలోచించడానికి కుదురుతుంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా మూవీ లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద మూవీ. ఈ మూవీలో స్టార్టింగ్ సీన్ లో ఒక సూపర్ అయిన ప్లేస్ చూపిస్తా ఉన్నారనమాట. అక్కడ పక్షులని కిచకిచ అన్నట్టు వెళ్తా ఉన్నాయి. అక్కడ ఒక అమ్మాయి దాన్నన్నిటిని ఫొటోస్ తీస్తా ఉందన్నమాట. ఆ టైంలో అక్కడ ఏదో శబ్దం వినిపిస్తా ఉంది. ఆ అమ్మాయితో పాటు వచ్చిన వాళ్ళు తను చూసేదానికి వెళ్తున్నారు. అట్టే భయపడి వాళ్ళిద్దరు పరిగించుకుంటా వెళ్తున్నారు. కట్ చేస్తే ఇక్కడ మన హీరో ఈయన వచ్చి ఒక పోస్ట్ మార్టం చేసే డాక్టర్ అన్నమాట. సో ఇప్పుడు ఈయన ఇక్కడ పిల్లలకి లెక్చర్ ఇస్తా ఉన్నాడనమాట. సో ఇప్పుడు ఆ ప్లేస్ లో నుంచి పరిగించుకుంటా వెళ్లారు కదా, అక్కడ ఏం జరిగి ఉంటుంది అంటే అక్కడ ఒక అమ్మాయి చనిపోయి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఆ చనిపోయిన అమ్మాయి ఎలా చనిపోయిందా అన్నట్టు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసేదానికి కొంతమంది పోలీసులు అందరూ వచ్చుంటారు. దాంట్లో ఒక అమ్మాయి పోలీస్ కూడా ఉంటుందన్నమాట. కానీ ఆ పిల్ల ఏం చెప్పినా ఇక్కడ వీళ్ళు మతించరు. ఎందుకంటే వీళ్ళందరూ అమ్మాయిల్ని పెద్దగా మతించరు ఆ కాలంలో. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నారు, అక్కడ ఒక ఫుట్ ప్రింట్ ఉంది. దాన్ని కూడా అమ్మాయి కనిపెడతా ఉంది. కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. అమ్మాయిని బాగా కిండల్ చేసి పంపించేస్తా ఉన్నారు. అక్కడ చనిపోయిన అమ్మాయి వేళ్లు ఉన్నాయి కదా, ఆ వేళ్లలో ఏదో ఒక నెయిల్ పాలిష్ లా ఉంది. ఐ మీన్ ఒక ప్రింటెడ్ లా ఉంది. అది ఏందో తెలియట్లేదు. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎవరి దగ్గరికి వస్తున్నాయి అంటే మన హీరో దగ్గరికి. ఆయనే కదా పోస్ట్ మార్టం చేయాలి. సో అక్కడికి వస్తా ఉంది. ఆయన చాలా ఇలాంటివి చూస్తున్నాడండి. అందుకని ఆయనకి ఇది పెద్దగానే అనిపించదు. సో చాలా నార్మల్ గా పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఆ ఒక్కొక్క పార్ట్ ని కట్ చేసి అంటే దాన్ని ప్రిజర్వేటివ్ చేసి పెట్టుకుంటున్నాడు నెక్స్ట్ దీనికోసం. కానీ హీరోయిన్ కి అదంతా చూస్తే వామిటింగ్ వచ్చేస్తా ఉంది. ఎందుకంటే అదంతా ఆమె చూసేదానికి చాలా ఘోరంగా ఉంది కాబట్టి. ఇప్పుడు అట్టే చూపిస్తున్నారు. మన హీరో చెప్పున్నాడు, ఆ అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి దాన్ని పీల్చుకునేటప్పుడు గాలి పీల్చుకునేటప్పుడు ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో నుంచి వచ్చిన సిమెంట్ ఉంది అనేసరికి ఇప్పుడు అక్కడ ఎతుకుతున్నారు. ఎందుకో తెలుసా, ఆ అమ్మాయి ఎలా చనిపోయిందంటే తల తనిగా, బాడీ తనిగా, చేతులు తనిగా, కాళ్ల తనిగా నర్రికి పెట్టున్నారు. దాంట్లో ఒక్క చేయి మాత్రం దొరకలేదు. ఇప్పుడు ఈయన సిమెంట్ ఫ్యాక్టరీ అని చెప్పేసరికి ఆ సిమెంట్ ఫ్యాక్టరీ అంతా ఎతుకుతా ఉన్నారు. కానీ ఇప్పుడు చిక్కట్లేదు. ఇప్పుడు ఇక్కడున్న పోలీస్ వాళ్ళకి ఏం డౌట్ అంటే ఆ చనిపోయిన అమ్మాయికి ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడనమాట. సో వాడిని ఎతికి పట్టుకుంటే దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటుందని పోతే వాడు ఉండేది బాగా డ్రింక్స్ చేసి గ్యాంబ్లింగ్ ఆడే ప్లేస్ లో. వాడిని పట్టుకొని అడుగుతున్నారు. వాడేమంటున్నాడంటే మా ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది, నేను ఆ అమ్మాయిని చూసి చాలా ఇయర్స్ అయిపోతా ఉంది అన్నట్టు చెప్తున్నాడు. ఇంకా అడిగిన ఏ ప్రయోజనం లేదనే దాని కోసం వదిలేసి వాళ్ళు అక్కడి నుంచి వచ్చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక టీం ఆ అమ్మాయి చెయ్యి కోసం ఎతుకుతున్నారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి చెయ్యి నిజంగానే ఆ సిమెంట్ ఫ్యాక్టరీలోనే చిక్కుతా ఉంది. ఇప్పుడు అది చిక్కింది అనే విషయాన్ని హీరోయిన్ మన హీరో దగ్గర వెళ్ళి చెప్దామనే దానికోసం వెళ్తా ఉంది. సో అలా వెళ్ళినప్పుడు ఇప్పుడు మన హీరోయిన్ ఏం చెప్తా ఉందంటే అక్కడ చాలా ఫొటోస్ ఉన్నాయి. ఆ ఫొటోస్ అన్నిటిని చూస్తా ఉందన్నమాట. సో ఇప్పుడు చూస్తా ఏం అడుగుతా ఉందంటే ఎవరి పాప అన్నట్టు అడుగుతా ఉంది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఈ అమ్మాయి వచ్చి నా కూతురు, తన్ని నేను అబ్రాడ్ పంపించి చదివిపిస్తా ఉన్నాను. సో చాలా రోజులు అయిపోయింది, ఇంకా ఎప్పటికి అయిపోయి వస్తుందో తెలియలేదు అన్నట్టు చెప్తా ఉన్నాడు అనమాట. సరే ఈ కేసు ఎంత దాకా వచ్చింది అన్నట్టు చాలా ఇన్వెస్టిగేట్ చేస్తా ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి ఒక పోస్టింగ్ కోసం ట్రై చేస్తా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు నైట్ అంతా రీసెర్చ్ చేసి ఆ అమ్మాయి దాని గురించి ఒకటి కనిపెట్టుంటుంది అనమాట. సో ఏంట అది అంటే ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయిన అమ్మాయి బాడీ ఉంది కదా, ఆ పార్ట్స్ అంతా ఒక్కొక్క ప్లేస్ లో చిక్కుంటుంది, ఒకే ప్లేస్ లో ఉండదన్నమాట. ఆ అమ్మాయి బాడీలో ఒక పార్ట్ ఏమో ఒక నది దగ్గర ఉండేది, ఇంకొక పార్ట్ ఏమో ఆ అమ్మాయి చనిపోయిన ప్లేస్ లో నుంచి చాలా దూరంలో అక్కడున్న ఒక ఫాల్స్ లాగా ఉండే ప్లేస్ లో ఉన్నిందంట. ఇంకొకటేమో అక్కడే ఉన్న ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్నింది. అదే మనం ఇప్పుడు చూసాం కదా. సో ఇప్పుడు ఏం చెప్పనొస్తున్నారంటే ఇక్కడ వచ్చి
ఈ నది గురించి ఒక బుక్ లో రాసున్నారు. ఏమని రాసున్నారంటే ఆ నదికి వెళ్లే అన్ని ద్వారాలు 6 ద్వారాలు ఉంటాయి అన్నమాట. వాటి అన్నిటికీ ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో నుంచి వచ్చే కెమికల్ వల్ల అది పొల్యూట్ అయ్యి ఆ వాటర్ అంతా జనాలకి వెళ్ళి చేరకుండానే పోతా ఉంది. అండ్ వాళ్ళు మొక్కే దేవత ఎలా ఉంటుందంటే ఆమెకి ఒక చెయ్యి ఉండదు. సో అన్నట్టు ఆమె చెప్తా ఉందన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఆ బుక్ ని రాసిన అతనికి ఒక కాళ్ళు సరిగ్గా ఉండదు. ఆమెకి దొరికిన ఫుట్ ప్రింట్స్ కూడా అలానే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆమె ఆ బుక్ లో ఉన్న విషయాల్ని చదువుతా ఉందన్నమాట. ఇప్పుడు ఆమె నిజంగానే చాలా సూపర్ గా 1 డేలో కనిపెట్టేసింది ఎవరు ఆ క్రిమినల్ అని. క్రిమినల్ కాదు కానీ నిజంగానే చాలా పోలికలు ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ చూస్తే ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా ఆ అమ్మాయిని మతించడం లేదు. దాని తర్వాత అక్కడున్న హైయర్ పోలీస్ ఆఫీసర్ మాత్రం సరే అన్నట్టు ఇప్పుడు వాడిని వెళ్ళి పట్టేదానికి వెళ్తున్నారు. వాడు కూడా చాలా కామ్ గా వీళ్ళతో పాటు వచ్చేస్తున్నాడు అన్నమాట. నేనే ఆ తప్పు చేశాను, నేనే చంపేశాను అన్నట్టు. సో ఇప్పుడు తీసుకొని వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నువ్వు చంపావా అని ఎంతసేపటికి వాడు ఆన్సర్ చెప్పట్లేదు. ఇప్పుడు ఈ అమ్మాయే కదా అన్నిటిని కనిపెట్టింది. సో ఆ అమ్మాయి వచ్చి ఆ బుక్ చూపించి ఇది ఎవరు రాశారో అన్నట్టు అడిగేటప్పటికి నేనే రాశాను అన్నట్టు చెప్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఈ అమ్మాయి ఇన్వెస్టిగేషన్ చేస్తాంది. ఎందుకు నువ్వు అలా చేసావు అన్నట్టు అడిగేటప్పటికి కెమికల్ ఫ్యాక్టరీలో చేసే వాళ్ళు మాత్రం చేసేదంతా కరెక్టా? జనాలు ఎంత కష్టపడుతున్నారు అదంతా మీకు తెలియదు కదా అన్నట్టు అడిగేటప్పటికి ఇప్పుడు ఏమంటా ఉంది, నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు, నువ్వేనా చంపావు అన్నట్టు అడుగుతా ఉంది. ఇప్పుడు వాడు లేదు అన్నట్టు చెప్తున్నాడు. ఈ అమ్మాయి లేదు ఇది నీ ఫుట్ ప్రింటే అని చూపిగానే వాడు ఇప్పుడు అవును ఇప్పుడు నేనే చంపాను దానికి ప్రాబ్లం ఏముంది అన్నట్టు అడుగుతా ఉన్నాడు అనమాట. ఇప్పుడు కట్ చేస్తే ఇక్కడ మన హీరో వాళ్ళ కూతురు వస్తా ఉంది అని చెప్పాడు కదా. సో అక్కడ ఎయిర్పోర్ట్ లో ఉన్నాడనమాట. ఆ టైంలో అక్కడ ఉన్నవాడు ఇంకొక అతను వచ్చి ఎవరో పేరు చెప్పి ఆ అమ్మాయి ఫొటోస్ చాలా ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు చూసిన మన హీరోకి చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయిని కట్టేసున్నారు, కిడ్నాప్ చేసున్నారు. ఇప్పుడు కరెక్ట్ గా హీరోకి ఆ టైంలో కాల్ వస్తా ఉంది. ఎవరి దగ్గర నుంచి కాదు, హీరోయిన్ దగ్గర నుంచి. తను ఏం చెప్తా ఉందంటే ఈ క్రైమ్ గురించే చెప్తా ఉంది. మేము ఇలాగా ఆ మిస్టేక్ చేసిన వాడిని పట్టేసుకున్నాము, అది ఎవరో కాదు అన్నట్టు నేమ్ చెప్పగానే మన హీరోకి షాక్. ఎందుకంటే అక్కడ ఆ అమ్మాయిని చంపిన వాడు వీళ్ళ కూతుర్ని కిడ్నాప్ చేసిన వాడు ఇద్దరు ఒకటే. ఇప్పుడు అక్కడి నుంచి పరిగించుకుంటా వస్తున్నాడు. వచ్చి ఇప్పుడు వాడిని మళ్ళీ మన హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏం చేసావురా, ఏం చేసావు, నా కూతుర్ని ఏం చేసావు అన్నట్టు కోపంగా అడుగుతున్నాడు. వాడు నోరు కూడా మొదపట్లేదు. కొద్దిసేపు ఆగి నీ కూతురు కావాలంటే నన్ను కాపాడేదానికి మాత్రం చూడు అంటున్నాడు. అసలు ఇంకేం చెప్పట్లేదు. చెప్పేసి ఇంక నీకు ఎక్కువ టైం లేదు ఎల్లు అన్నట్టు పంపించేస్తున్నాడు. ఇప్పుడు వాడు కూడా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు హీరోయిన్ వస్తా ఉంది. వచ్చేసారా అంత లోపలికి, రండి ఇన్వెస్టిగేషన్ చేద్దాం అన్నట్టు. ఇప్పుడు మన హీరో నాకు ఎక్కువ టైం లేదు నేను వెళ్ళాలి అన్నట్టు అక్కడి నుంచి కొంచెం సీరియస్ గా వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట. ఇప్పుడు హీరోయిన్ కూడా అర్థం అవ్వట్లేదు. యాక్చువల్లీ ఇప్పుడు మన హీరో ఎందుకు వచ్చుంటాడంటే ఆ అమ్మాయిని ముక్కలుగా నరికేదానికి ఒక రంపాని యూజ్ చేసి ఉంటారు. ఆ రంపంలో మొత్తంగా బ్లడ్ ఉంటుందన్నమాట. సో ఆ బ్లడ్ ఆ అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి బ్లడ్ రెండు ఒకటే అయితే వాడే చంపాడు అనేది ప్రూవ్ చేద్దాం అనే దాని కోసం అక్కడికి తీసుకొని వెళ్ళుంటారనమాట. కానీ మన హీరో అక్కడికి వెళ్లి లోపల నుంచి ఎట్టా రంపాన్ని తీసుకొని వచ్చేసి ఆయనకి ఒక కుక్క పిల్ల పెట్టుంటుంది. దాన్ని ఆయన దగ్గర ఉన్న ఒక కత్తితో కట్ చేసి ఆ బ్లడ్ ని తీసుకొని వెళ్ళి అక్కడున్న ఆ రంపానికి పూస్తా ఉన్నాడనమాట. ఆ రంపంలో ఆల్రెడీ ఉన్న బ్లడ్ ని ఒక కెమికల్ తో క్లీన్ చేసి దాన్ని అలానే పూస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ టైంలో కరెక్ట్ గా మన హీరోయిన్ ని వాళ్ళ పోలీస్ ఆఫీసర్ ఏం చెప్తున్నాడంటే నువ్వే దాన్ని వెళ్ళి తీసుకుని రావాలి, ఇంకా వెళ్ళలేదా అన్నట్టు అరుస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా అక్కడికి వెళ్తా ఉంది. వెళ్ళగానే అక్కడ సడన్ గా మన హీరో కూడా వచ్చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్. సార్ మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా అన్నట్టు. అవునవును ఈ కేసు గురించి నేను కొంచెం ఆలోచిస్తా ఉన్నాను అన్నట్టు చెప్తా ఉన్నాడు అనమాట. ఇంకా దాని తర్వాత సరే నేను వెళ్తాను టైం అయిపోయిందని ఇప్పుడు వెళ్ళి మీట్ అయ్యేదే ఎవరినంటే ఆ చంపిన వాడిని మీట్ అయ్యేదానికి వెళ్తున్నాడు అనమాట. మీట్ అయ్యి ఏం చెప్తున్నాడంటే ఇలాగా ఆ రంపాన్ని నేను క్లియర్ చేసేసాను, ఇప్పుడు చెప్పు నా కూతురు ఎక్కడా అన్నట్టు. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ కూతురికి కాల్ చేస్తున్నాడు. కానీ ఫోన్ చాలాసేపు అయినా ఇయ్యట్లేదు. దాని తర్వాత హీరో ఎటో పెరుక్కుంటున్నాడు. వెనకాల నుంచి ఆ అమ్మాయి నన్ను కాపాడండి అనేటప్పటికి అంతలోకి అక్కడ ఉన్నవాడు ఆ ఫోన్ ని పెరికేసుకుంటున్నాడు. హీరో వేసి వాడిని ధమాధమాన్ని కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఎందుకురా ఇలా అంతా చేస్తున్నావనని. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కనిపెట్టి క్లియర్ చేసి రా, అప్పుడు నీ కూతురు ఎక్కడుందో చెప్తాను అన్నట్టు పంపిస్తా ఉన్నాడు అనమాట.
ఇప్పుడు ఆ టైంలో మన హీరో వెళ్ళేటప్పటికి ఇప్పుడు ప్రెసెంట్ వీడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్తున్నాడు అన్నమాట. అండ్ దాని తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడంటే ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ రూమ్ కి. ఎందుకంటే ఏదైనా ఒక హింట్ చిక్కినా కూడా చాలు ఈ వీడిని దీంట్లో నుంచి ఎస్కేప్ చేపియచ్చు అనే దానికోసం వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు ఆ చనిపోయిన అమ్మాయితో పాటు. అక్కడ ఆ అమ్మాయికి బెస్ట్ ఫ్రెండ్ అయిన ఇంకొక అమ్మాయిని మీట్ అవుతున్నాడు. ఆ అమ్మాయి ఒక ప్రాస్టిట్యూట్ అనమాట. అమ్మాయికి డబ్బులు ఇచ్చి నేను ఒక పని చెప్తాను చెయ్యి అన్నట్టు అమ్మాయికి డబ్బులు ఇచ్చి పంపిస్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా డబ్బుల్ని తీసుకునేసి వెళ్తా ఉంది. అది ఏం పనో మనకి చెప్పట్లేదు. కానీ ఆ అమ్మాయికి అదే చనిపోయిన అమ్మాయి వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఫోటోని మాత్రం చూపించి ఏదో చెప్తా ఉన్నారనమాట. దాని తర్వాత అట్టే హీరోయిన్ ఇంకా రిజల్ట్ రాలేదనే దానికోసం అక్కడే పనుకొని నిద్రపోతా ఉంది. తెల్లారేగానే ఇప్పుడు ఆయన పిలిచి చెప్తున్నాడు, సారీ మేడం, దాంట్లో ఉన్న రంపంలో ఉన్న బ్లడ్ వచ్చి మనిషి బ్లడ్డే కాదు, అది ఒక యానిమల్ బ్లడ్ అన్నట్టు. ఇప్పుడు హీరోయిన్ చాలా ఎక్కువగా నమ్మేది మన హీరోని. సో అందుకని తను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదామనే దానికోసం వెళ్తా ఉంది. అక్కడ చూస్తే హీరో లేడు. ఎక్కడుంటాడు మన హీరో? దాని ఇన్వెస్టిగేషన్ లో కదా ఉన్నాడు. ఇక్కడ వచ్చి చూస్తే వాళ్ళ ఇంటి కుక్క పిల్లకి కాళ్ళు తప్పదగిలింది. ఇప్పుడు హీరోయిన్ కి డౌట్, ఎందుకంటే ఆ రంపంలో ఉండేదేమో మనిషి బ్లడ్ కాదు అని ఉన్నారు, ఇక్కడ దీనికి దెబ్బ తగిలింది. సో అందుకని ఇప్పుడు మన హీరోయిన్ ఏం చేయాలో తెలియకుండా వస్తున్నారు. ఇప్పుడు అక్కడున్న ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఏం చెప్తున్నాడంటే, ఎందుకింత ఆలోచన, ఆ అమ్మాయిని తలలో ఎవరు బాగా కొట్టి చంపేశారు కదా, ఆ కర్ర ఏదైతే ఉందో దాన్ని కనిపెడితే చాలు ఆ అమ్మాయిని మనం ఎలాగైనా ఎవరు చంపారు అనేది కనిపెట్టేయచ్చు అన్నట్టు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ టైంలో హీరోకి ఒక కాల్ వస్తా ఉందన్నమాట. సో ఇప్పుడు హీరో ఏం చేస్తున్నాడంటే అక్కడ నుండి ఎవరైతే ఆ చంపాడో వాడి పాత ఇంటి అడ్రస్ చిక్కుంటుంది, అక్కడికి వెళ్ళుంటాడనమాట. సో అక్కడికి వెళ్ళి ఆ పాత ఇంట్లో ఏదైనా వెతికితే దొరుకుతుంది అన్నట్టు ఏదో సంథింగ్ వెతుకుతా ఉన్నాడు. కానీ వాడికి ఇప్పటికీ దొరకట్లేదు. సో అక్కడ చూస్తే ఒక ఫోటో చిక్కుతా ఉంది. వీడు స్టార్టింగ్ లో ఆ ఎయిర్పోర్ట్ లో ఫొటోస్, ఆ అమ్మాయి వాళ్ళ ఫొటోస్ ఇచ్చిన వాడనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తా ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా అదే ఇంటికి వచ్చేసారు ఆ పోలీస్ ఆఫీసర్స్. ఎందుకంటే ఆ కర్రని ఎత్తుక్కుంటా ఏదైతే చంపాడో దాన్ని. ఇప్పుడు మన హీరో ఎవరికి కనిపించకుండా దాంకొని ఉన్నాడనమాట. బికాస్ కనిపిస్తే మన హీరో కూడా ఇరుక్కుంటాడు కాబట్టి. కానీ ఆ కర్ర ఈసారి అక్కడున్న పోలీసులకి చిక్కుతా ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు మన హీరోకి. లోపలే ఉన్నాడు. ఆ టైంలో హీరోయిన్ ఆ కుక్క పిల్లని ఒక వెటనరీ దీనికి తీసుకొని వెళ్ళి చూపిస్తా ఉంది. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే ఆ కుక్కని ఎవరో సర్జికల్ బ్లేడ్ తో కోసున్నారు అన్నట్టు. ఇప్పుడు మన హీరో చిక్కిన ఆ ఫోటోని అక్కడి నుంచి తీసుకొని వచ్చి అదే ఊర్లో ఒక పోలీస్ స్టేషన్ ఉంది, ఆ పోలీస్ స్టేషన్ లో స్కాన్ చేసేదానికి వెళ్తున్నాడు. ఎందుకంటే వాడు ఈ ఊరోడే కాబట్టి. సో వాడి గురించి ఇంకా డీటెయిల్స్ చిక్కుతుంది అనే దానికోసం. కానీ ఆ టైంలో పోలీస్ ఆఫీసర్ వచ్చి వాడి గురించి ఇంకా డీటెయిల్స్ చెప్పి వాడికి ఇంకొక ఇల్లు ఉంది అన్నట్టు చెప్తా ఉన్నాడు అనమాట. ఆ ఫోటోలో వాడు ఉన్న ప్లేస్ లో వెనకాల ఒక ఇల్లు ఉంటుంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎతుకుతా ఉన్నాడు. అలాగా అక్కడికి వెళ్ళి ఎతికేటప్పటికి ఆ లోపల ఇంకా చాలా ఫోటోస్ ఉన్నాయి. ఇది చూడగానే హీరోకి చాలా ఫీలింగ్ గా ఉంది. అక్కడ ఉన్న ఫోటోలో ఉన్న అమ్మాయి చనిపోయి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు అవన్నీ చూసేసి బయటకు వచ్చేటప్పటికి ఆ ఫోటో ఇచ్చిన వాడు ఉన్నాడు. వాడు అట్టే పరిగించుకుంటా వెళ్తా ఉన్నాడు. మన హీరో కూడా తరుముకుంటా వెళ్తున్నాడు. కానీ మన హీరోనే వాడిని కొడతాడు అనుకుంటే వాడేసి హీరోని చిత్తకబాది నువ్వు ముందు వెళ్ళి అన్నిటినీ క్లియర్ చేసి మా హెడ్ ని ఎట్టైనా కాపాడు అని పంపిస్తా ఉన్నాడు. ఇప్పుడు హీరో అట్టే బాధలో వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు హీరోయిన్ కి అన్ని డీటెయిల్స్ తెలిసిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని వచ్చిన ఆ కర్ర కూడా ఆయన కొట్టి చంపిన కర్ర కాదు అని ఫస్ట్ హీరోయిన్ కి ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి 24 hours అక్కడే ఉంది కాబట్టి. సో ఇప్పుడు హీరోయిన్ ఏం చేస్తా ఉందంటే అలాగే వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంది. హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ చంపిన వాడితో పాటు ఇంకొకడు ఫోటో ఉంది. ఇప్పుడు హీరోయిన్ అర్థం అవట్లేదు ఎందుకు ఈ ఫొటోస్ అన్ని ఇక్కడ ఉన్నాయా అన్నట్టు. ఇప్పుడు అలానే చూపిస్తా ఉన్నారు. హీరో మళ్ళీ వాడి దగ్గరకు వచ్చి అడుక్కుంటా అన్నాడు, రే ప్లీజ్ చెప్పురా, ఎక్కడ్రా నా కూతురు, ప్లీజ్ రా, పిల్లని చూసి చాలా రోజులు అవుతా ఉంది అన్నట్టు అడుగుతా ఉండేటప్పటికి వాడు బాగుందే, బానే అడుగుతా ఉన్నావు, చాలా బాధపడకు, ఆ కర్ర నా చేతిలో ఉండే కర్రే, అవన్నీ వదిలేసాయి, కానీ ముందు నన్ను ఎట్టే కేసుల నుంచి తప్పించాలా అనేది మాత్రం ఆలోచించు అన్నట్టు చెప్తా ఉన్నాడు. అండ్ ఇక్కడ మిగతా పోలీస్ ఆఫీసర్స్ కి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ చిక్కుతా ఉంది.
ఉంది, ఈ కర్రతో కొట్టలేదు అన్నట్టు. సో ఇప్పుడు అక్కడున్న వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు, మనం ఏమైనా మిస్టేక్ గా పట్టేసామా అన్నట్టు ఆలోచిస్తా ఉన్నారన్నమాట. సో ఇప్పుడు అలా అని హీరో బయటికి వచ్చేటప్పటికి హీరోయిన్ వచ్చేసింది. హీరోయిన్ వచ్చేసి మిమ్మల్ని నేను అరెస్ట్ చేయబోతున్నారు, మీనే ఏదో మిస్టేక్ చేస్తున్నారు అనేటప్పటికి లేదు నేనేం చేయలేదు, ప్లీజ్ నన్ను వదిలేసి, నా కూతురు అక్కడ ఆపదలో ఉంది, కొద్దిసేపు ఆగి నేనే వచ్చేస్తాను పోలీస్ స్టేషన్ కి అన్నట్టు అడుగుతా అన్నాడు అనమాట. ఇప్పుడు హీరోయిన్ కి ఏదో అర్థమైనట్టుంది. సో అందుకని హీరో గురించి అండ్ వాడి గురించి ఒకటి ఎతుకుతా ఉంది, వీళ్ళిద్దరికి ఏం ప్రాబ్లం అన్నట్టు. చాలా ఇయర్స్ బిఫోర్ ఇక్కడ ఉన్నాడు కదా ఎవడైతే చంపాడో వాడికి ఒక చెల్లుండేదన్నమాట. సో వాడికి చెల్లి అండ్ ఇంకొకళ్ళని వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఉంటారు. సో వాళ్ళిద్దరూ ప్రేమించుంటారు. అట్లా హ్యాపీగా ఉన్న వాళ్ళ లైఫ్ లో ఒకసారి వాళ్ళ చెల్లిని ఎవరో రేప్ చేసి చంపేసి ఉంటారు నలుగురు. సో ఆ ఇన్వెస్టిగేషన్ ఎక్కడికి వెళ్ళి ఉంటుందంటే మన పోలీస్ ఆఫీస్ మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది అనమాట. సో ఇదంతా చూసిన మన హీరోయిన్ అక్కడున్న వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు, ఆయన చాలా మంచోడు అన్నప్పుడు ఏంది వాడు మంచోడా, నీకు తెలీదు నువ్వు వెళ్ళు అన్నట్టు వాడు అరుస్తా అన్నాడు. అరిచేసి నీకేమి, నేను దేంతో కొట్టాననే కదా తెలియాలి, దీంతోనే కొట్టాను, కుదిరితే ఏం చేస్తావో చేసుకో అన్నట్టు చాలా తిమురుగా మాట్లాడుతా ఉన్నాడు అనమాట. ఇప్పుడు హీరో ఏదో ఒక పని చెప్పి పంపించుంటాడు ఆ అమ్మాయికి, ఏం పనా తెలీదు. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఆ పని చేసేసినట్టుంది, ఒక బాటిల్ తీసుకొని వచ్చి ఇస్తా ఉంది మన హీరోకి చాలా జాగ్రత్తగా. సో ఇప్పుడు మన హీరో ఆ బాటిల్ ని తీసుకొని గబా అక్కడ పోస్ట్మార్టం చేసిన ప్లేస్ కి వెళ్ళి ఏ అమ్మాయినైతే పోస్ట్మార్టం చేసి లోపల ఎత్తి పెట్టాడో తీసి ఆ అమ్మాయి పొట్టని అట్టి కోసి ఆ అమ్మాయి పొట్ట లోపల దాకా ఏం పెడుతున్నాడే ఆ అమ్మాయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ స్పోమ్ ని తీసుకురమ్మని చెప్పుంటాడు అనమాట. ఒరే దాన్నేనా ఆ పిల్ల చేత తెప్పించావా అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు తీసుకొని రమ్మని చెప్పి దాన్ని ఆ అమ్మాయి పొట్టలో పెట్టి మళ్ళీ అలానే స్టిచెస్ వేసి ఉంటాడు అనమాట. సో ఇప్పుడు ఏం రిజల్ట్ రాస్తున్నాడంటే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండే ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు అన్నట్టు రాస్తున్నాడు. నెక్స్ట్ డే పోలీసులు వాడిని పట్టుకొని వస్తున్నారు. ఇక్కడ ఉన్న నిజమైన చంపేసిన వాడిని వదిలేస్తున్నారు. సో ఇప్పుడు వదిలేయగానే ఇక్కడ వీడి దగ్గరికి హీరో వస్తున్నాడు. ఇప్పుడు చెప్పు నా కూతురు ఏం చేసావు, చెప్పు అనేటప్పటికి నువ్వు చేసిన పనికి అంత ఈజీగా నేను నీ కూతుర్ని ఇచ్చేస్తాను అనుకున్నావా అనేటప్పటికి ఇక్కడ చూడు ఆ రోజు ఏదైతే జరిగిందో అదే నేను కోర్టులో చెప్పాను అనేటప్పటికి ఇప్పుడు వాడికి ఇంకా కోపంగా ఉంది. ఏదైతే చెప్పావో అదే నా చెల్లి పాపం రా అన్నట్టు అంటున్నాడు. ఇప్పుడు మనకి జరిగిన స్టోరీ చూపిస్తా ఉన్నారు. యాక్చువల్ గా మన హీరో వాళ్ళ కూతురికి బ్యాక్ లో బోన్ ఉంది కదా, అది ప్రాబ్లం ఉంటుందన్నమాట. దాన్ని ట్రీట్మెంట్ చెయ్యాలంటే చాలా కోట్లు ఖర్చు అవుతాయి. సో అందుకని ఆయనకి ఏం చేయాలో తెలియని ఆ పరిస్థితిలో ఈయన డాక్టరే అయినా కూడా దానికి చాలా ఖర్చు అవుతుంది అనమాట. సో ఆ టైంలో ఈ అమ్మాయిని రేప్ చేసి చంపిన నలుగురు చాలా పెద్ద ఫ్యామిలీలో ఉండేవాళ్ళు అనమాట, రిచ్ అయిన పిల్లలు అనమాట. సో అందుకని వాళ్ళ దగ్గర నుండి ఒక మనిషిని పంపించి మీడియేటర్ లాగా ఆయన దగ్గర డబ్బులు ఇప్పించి ఇది నువ్వు వచ్చి వాళ్ళని కాపాడాల్సిన అవసరం లేదు, నిజాన్ని మాత్రం దాచితే చాలు అన్నట్టు చెప్పుంటారనమాట. సో వెంటనే మన హీరో ఏం చెప్పుంటాడంటే ఆ అమ్మాయి వచ్చి ఆ అమ్మాయే వాళ్లతో వెళ్ళింది, ఆ అమ్మాయిని ఎవరు వాంటెడ్ గా రేప్ చేయలేదు అన్నట్టు చెప్పి ఆ కేస్ ని క్లోజ్ చేసి ఉంటారు. అది వినగానే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న బోరుమని ఏడ్చుకుంటా ఆయన హట్టే చనిపోయి ఉంటాడనమాట. సో ఇప్పుడు ఇదంతా తెలుసు అండ్ హీరో కూడా ఇదంతా తెలుసు. ఇప్పుడు ఏడ్చుకుంటా ఉన్నాడు, రే నేను చేసిన తప్పుకి నన్నేమైనా చేయి, నా కూతురును వదిలేసే అని ఏడ్చే టైంలో హీరోయిన్ ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్న వెనకాల ఆ ఇంటి దగ్గరికి ఎత్తుక్కుంటా వెళ్తా ఉంది, అదే ఏదైతే వాళ్ళ పాత ఇల్లు అక్కడికి. సో ఇప్పుడు మన హీరోయిన్ ఎట్టో ఎత్తుక్కుంటా వచ్చేసిందండి ఆ ఇంటి దగ్గరికి. ఎత్తుక్కుంటా లోపలికి వచ్చేసరికి ఆ క్యాప్ అతను ఉన్నాడు కదా వాడు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో చాలా పెద్ద ఫైట్ సీనే జరుగుతా ఉంది. ఇక్కడ మన హీరోకి అండ్ వాడికి ఒక పెద్ద ఫైట్ సీన్ జరుగుతుంది. ఇప్పుడు వాడు చెప్తున్నాడు లేదు ఆ అమ్మాయి మా పాతింట్లోనే ఉంది అనేసరికి ఇప్పుడు హీరో గబా కార్ తీసుకొని చాలా స్పీడ్ గా అక్కడికి వెళ్తున్నాడు. ఆల్రెడీ మన హీరోయిన్ కూడా అక్కడే ఉంది కాబట్టి ఇప్పుడు హీరోయిన్ వాడిని ఎట్టో అక్కడి నుంచి షూట్ చేసి చంపే కానీ అక్కడ ఒక రూమ్ ఉందన్నమాట. ఆ రూమ్ లో ఏముందని చూసేదానికి వెళ్తా ఉంది. అట్టే హీరో కూడా పరిగెచ్చుకుంటా వస్తున్నాడు ఆ కార్ ని వదిలేసి. ఇప్పుడు హీరోయిన్ ఆపుతా ఉంది, వద్దు అని ఆపుతా ఉంది. కానీ మన హీరో వినట్లేదు. అలానే లోపలికి వెళ్తున్నాడు. లోపల అట్టే చూసి స్టన్ అయిపోయి నిలబడుకున్నాడు. ఏందా అని చూస్తే వాళ్ళ కూతురు కాళ్ళు. ఆ అమ్మాయిని ఒక బాత్ టబ్ లాగా ఉందండి, దాంట్లో పెట్టున్నారు. అట్టే ఆ అమ్మాయి చాలా ఘోరంగా ఉంది. ఆ అమ్మాయి ఫేస్ అంతా అట్టే అమ్మాయిని ఆ బాత్ టబ్
లో పెట్టగానే ఇప్పుడు మన హీరో దగ్గరికి వెళ్తున్నాడు. దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటా ఇంకా నేను ఇక్కడి నుంచి అయినా తీసుకొని వెళ్తాను అన్నట్టు ఆ అమ్మాయిని లేపుతున్నాడు. ఇంకా బోర్రమని ఏడ్చుకుంటా ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందో చూపిస్తున్నారు. వీళ్ళు ఏం చేసి ఉంటారంటే ఇద్దరు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఉంటారు. కిడ్నాప్ చేసిన ఇద్దరు అమ్మాయిల దగ్గర రికార్డ్ చేపించుంటారు, నన్ను కాపాడండి కాపాడండి అని. ఆ రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఇద్దరు అమ్మాయిల్ని చంపేసి హీరోయిన్ బాడీని ఆ ఇంకొక అమ్మాయి తలతో కలిపి పెట్టుంటారు. అది తన కూతురు బాడీ అని కూడా తెలియకుండా ఆ అమ్మాయికి పోస్ట్ మార్టం చేసి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయి పొట్టలో మళ్ళీ ఇంకొకటి స్పర్మ్ వదిలి ఆ అమ్మాయిని వాడు రేప్ చేసే చంపాడు అన్నట్టు క్రియేట్ చేసి ఉంటాడు. ఇదంతా తెలుసుకున్న మన హీరో ఇంకా గుండెలాగి చావలేదు, అంతే, అంత ఘోరానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి బయటకు వస్తున్నాడు, చచ్చిపోయిన ఒక జీవ శవంలా వస్తున్నాడు. ఇప్పుడు అట్టే హీరోయిన్ ఆపుతా ఉంది. హీరోయిన్ చేతిలో ఉన్న గన్ను తీసుకొని అక్కడే ఉన్న ఆ విల్లన్ గాడిని షూట్ చేస్తా ఉన్నాడు. ఇంకా ఈ జ్ఞాపకాలతో బ్రతకలేడు అన్నట్టు వాడే షూట్ చేసుకొని అక్కడే అలానే చనిపోతున్నాడు. చూసారా, ఏ అమ్మాయి కోసం అయితే వాడు ఒక అబద్ధం చెప్పాడు, లాస్ట్ కి ఆ అమ్మాయి ప్రాణాలనే తీసేసింది ఆ అబద్ధం. అందుకనే మన ప్రతి లైఫ్ లోను తీసుకునే ఒక్కొక్క స్టెప్ ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. నాకైతే ఈ మూవీ లాస్ట్ ఎండ్ కి వచ్చేటప్పటికి కళ్ళల్లో నీళ్లే తిరిగేసింది. మీలో ఎవరికైనా చాలా బాధగా అనిపిస్తే కింద కమెంట్స్ లో చెప్పండి. ఇంకొక మంచి మూవీలో మళ్ళీ మీట్ అవుతాం. బాయ్.